ఆయన కక్కినటువంటి పరిస్థితిని మనం చూసాం. సంతోషించి ప్రజలకి మంచి చేసేటటువంటి విధంగా ఆయన యొక్క పరిస్థితిని ముందు ముందు డిఫరెంట్ చర్చల్లో మనం చూద్దాం. ఖచ్చితంగా శాంతి ప్రసాద్ గారికి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి మంచి జరగాలని, వాళ్ళు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా మాకు కోరిక ఉంది. మరి పవన్ కళ్యాణ్ మీరు కూడా జాయిన్ అవ్వండి జనసేనలో తొందరలో. ఇంకేంటి వైసీపీకి భవిష్యత్తు కనపట్లేదు ఆ 12 వచ్చే ఎన్నికలకి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ప్రజల కోసం వాళ్ళు పోరాడినటువంటి విధానాన్ని వీటన్నిటిని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యేటటువంటి మనిషి శాంతి ప్రసాద్ గారు. అలాంటి శాంతి ప్రసాద్ గారు ఒక్కసారిగా ఆనందపడాల్సినటువంటి రోజులో ఈరోజు ఏదో జరిగిపోయిందని చెప్పేసి మా మీద ఆక్రోశాన్ని వెళ్ళగడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయ్యా, మీరు ఆక్రోశాన్ని వెళ్ళపుచ్చటం కాదు, ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలని మంచిగా మీరు చేసి ప్రజలకి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని చేపించే విధంగా మీరు సూచనలు చేసి గవర్నమెంట్ మంచిగా నడిపించేదానికి చేయండి. రెండోది, మేము హైదరాబాద్ వెళ్ళిపోతామో లేకపోతే ఇంకోటి వెళ్ళిపోతామో, మేము టూరిస్టులాగా వచ్చి పోయేటటువంటి పార్టీ కాదు మాది. మేము ఒక్క ఓటు తోటి ఒక్క సీటు తోటి స్టార్ట్ అయినటువంటి పార్టీ మాది. ఎక్కడే ఉంటాం, ఎక్కడి నుంచే సూచనలు కానీ అంటే మిమ్మల్ని ప్రజలు అసలు వద్దన్నారు కదా స్పందించే విధంగానే అన్ని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకపోతే ఎవరు తీసుకుంటారంటారు. ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకుంటాం. ఈ ఓటమిని అంగీకరిస్తాం. ఓటమి నుంచి మళ్ళీ గెలుపు దిశగా మేము ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి అడుగులు వేసే విధంగా మేము ప్రయాణం మొదలు పెడతాం. తప్పకుండా ఆ బీజేపీ వాళ్ళు ఈ పథకాలు ఇప్పించే దాంట్లో వాటికి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితిని చూసాం. మరి మేనిఫెస్టోని బీజేపీ వాళ్ళు, శాంతి ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు పరిచి ప్రజల మనల్ని చూరకునే విధంగా వాళ్ళు పరిపాలన చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ పరిపాలనలో ఏదైనా లోపాలుంటే ఖచ్చితంగా ఎక్కడిదక్కడిది మేము తెలియపరిచి ఖచ్చితంగా పరిపాలన మంచిగా చేసే విధంగా జరిగేదానికి మేము కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తాం. ఫస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కొన్నాళ్ళు మంత్రుల లెవెల్లో తెలియాలి, ఇవన్నీ గీచులాట్లన్నీ జరగాలి కదా. జరిగిన తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే తప్పకుండా చూస్తూ ఉంటాం. మంచి జరగకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, కావాల్సినట్టుగా పోరాటాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఉండలేదు 12 సీట్లు